భాగ్యనగర్ గడ్డ మీద ధర్మ రక్షణ కోసం ఒక సింహ గర్జన వినిపించింది. అదే బాలాపూర్ సభ. బార్డర్లు దాటుకొని కట్టుదిట్టమైనటువంటి రక్షణ వ్యవస్థని దాటుకొని ఈరోజు భాగ్యనగర్ లోకి వచ్చి కాసిం రజ్వీ ముస్లిం జనాభాను పెంచి దీన్ని ఉస్మానిస్తాన్ చేస్తా అని ఛాలెంజ్ చేసిరిండు. ఎంఐఎం పార్టీ మీద ముస్లిం సమాజంలో కూడా భయంకరమైనటువంటి అసంతృప్తి ఉంది. మేము మతాన్ని వ్యతిరేకించడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. చరిత్రలో మనం ఎన్నో సభలు చూసాం. రాజకీయ నాయకుల కోసం ఊరు వాడ ఏకం చేసి బస్సులు కట్టి తరలించిన జనాలను కూడా చూస్తాం. సినిమా ఫంక్షన్ల కోసం తమ అభిమాన హీరోల బర్త్డే వేడుకల కోసం ఎగబడే యువతను కూడా చూస్తారు. కానీ ఈ సభ వేరే. దేశానికి క్యాన్సర్ లా పట్టి పీడిస్తున్నటువంటి భాగ్యనగరం లోపల క్యాన్సర్ లా దాపురించినటువంటి అక్రమ రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులను సర్జరీ చేసి ఆపరేషన్ ధర్మ రక్ష. దీని శైలి వేరు, దీని లక్ష్యం వేరు. ఇది ఏ నాయకుడి పదవి కోసమో జరిగిన సభ కాదు, ఏ హీరో గ్లామర్ కోసమో జరిగిన వేడుక, అంతకు మించి కాదు. వీళ్ళందరూ ఏంటంటే మనము మన దేశం కోసం పనిచేసుకుంటా, మన ఫ్యామిలీ కోసం పనిచేసుకుంటా ఎంత కష్టపడుతుండే అడ్డదారిని వచ్చి మన కళ్ళని మూసేసి దాన్ని దుబ్బి ఇంటర్వ్యూలు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అవాయిడ్ చేయండి, ఇళ్ళకి రానివ్వకండి. ఇది దేశం కోసం, ఈ ధర్మం కోసం, మన అస్తిత్వం కోసం సగటు హిందువులు రగల్చిన ఆవేదన. బీర్లు లేవు, బిర్యానీ లేవు, పైసల పంపిణీ అస్సలు లేదు. అయినా పోలీసులు పెట్టిన అడ్డు తెరలను చీల్చుకుంటూ కిలోమీటర్ల కొద్ది నడిచి వచ్చి నేల మీద కూర్చుని మా గడ్డపై రోహింగ్యాలకు చోటు లేదు అని గర్జించిన ఆ జన సందోహం చెలో బాలాపూర్ సభను ఒక అద్భుతంగా మార్చేసింది. ఆ రోజు బాలాపూర్ గడ్డ మీద అసలు ఏం జరిగింది? కంప్లీట్ రిపోర్ట్ ఇప్పుడు నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను షార్ట్ గా. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి, సభ జరగడానికి రావినూతల శశిధర్ గారు గ్రౌండ్ లెవెల్లో కష్టపడితే ధర్మ రక్షణ సభకు ఈరోజు హైకోర్టు అనుమతించింది. మానవ వనరులు ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడ రోహింగ్యా బంగ్లాదేశీ చొరబాటుదారులు ఉన్నారు. రేపు అంబేద్కర్ అందించిపోయినటువంటి రిజర్వేషన్లను కూడా ముస్లింలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం. మొద్దు నిద్ర లేవురా హిందువా. ఆ సభకు చట్టబద్ధమైన బలాన్ని చేకూర్చింది అడ్వకేట్ ధర్మసాగర్ గారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా హైకోర్టు వరకు పోయి పట్టుబట్టి పర్మిషన్ తీసుకొని వచ్చిందంటే ఆయనకి ఈ ధర్మం పట్ల ఉన్న నిబద్ధతను మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన కూడా ఈ సందర్భంగా రిఫ్లెక్షన్ టీం ఖచ్చితంగా అభినందిస్తోంది. రోహింగ్యాలను ఈ నేల నుంచి తరిమి కొట్టాలి అనే ఒకే ఒక లక్ష్యంతో గణేష్ సేన ఆధ్వర్యంలో రాఘవరెడ్డి గారి మార్గ నిర్దేశకంలో రావినూతల శశిధర్ గారు ఇచ్చిన పిలుపుతో ఆ రోజు బాలాపూర్ ఒక ఉద్యమ కేంద్రంగా మారింది. మేము రిఫ్లెక్షన్ ఛానల్ నుండి మొదటి నుండి చెప్తూనే ఉన్నాం, ఈ రోహింగ్యాల వల్ల మన దేశానికి, ముఖ్యంగా మన ధర్మానికి కలిగే ముప్పు ఏంటిది అని. కానీ ఆ రోజు సభలో నేను ఒకటి గమనించిన, స్టేజ్ పైన ఉన్న గెస్ట్ల కంటే స్టేజ్ ముందున్న జనాలే నాకు ఎక్కువగా కనిపించారు. మన హిందువులందరూ సత్తా చాటాల్సిన సమయం. ఈ దొంగ వెధవల్ని తరమాలి దేశం నుంచి. మన పిల్లలు క్షేమంగా ఉండాలని అంటే మన లోపల ఐక్యత రావాల్సిందే. దానికి ఇటువంటి సభకు రావాల్సిన హిందువుగా ఇటువంటి సమావేశాలు పెట్టినందుకు అందరూ కూడా పాల్గొనవలసిన కనీస ధర్మం మనదిగా నేను రావాలి. కులాలకి అతీతంగా, పార్టీలకి అతీతంగా వందల కిలోమీటర్ల నుండి జనాలు తరలి వచ్చారు. ఇక్కడ ఒక మాట మనం గట్టిగా చెప్పుకోవాలి, ఈ రోజుల్లో ఒక సభ అంటే బస్సులు, వాహనాలు ఏర్పాటు చేయాలి. బీర్లు, బిర్యానీలు లేదా 500 రూపాయలు ఇస్తే కానీ జనం రాదు. కానీ ఈ సభకి పోలీసులు ఎన్ని ఇబ్బందులు గురి చేసినా, ఎన్ని చోట్ల అడ్డుతెరలు పెట్టినా, కంచెలు దాటుకొని నేల మీద కూర్చుని సైతం మా కుర్చీ లేదు అని హట్ అవ్వకుండా ఒక ఉద్యమకారులా సభ అయ్యే వరకు కూర్చున్నారు. ఇది కదా అసలైన చైతన్యం. నిజంగా అది ఒక మహాద్భుతం. ఇక్కడ శశిధర్ గారిని ప్రత్యేకించి అభినందించాలి. ఎవడు హిందూ అంటే 5 నిమిషాల చెప్తా. ఎవడు హిందూ అంటే రాముడి వెనకాల ధర్మం గురించి అడిగేసినటువంటి వాడు హిందువు. కృష్ణుని వెనకాల ధర్మం గురించి అడిగేసినటువంటి వాడు హిందువు. గ్రీకులను, శకులను, హూనులను, కుషానులను తరిమినటువంటి వాడు హిందువు. ఆదిశంకర్ల ఆదర్శం, రామానుజుల యొక్క సామాజిక సమరసత చాటినవాడు హిందువు. మొదటి నుంచి నేను చూస్తా ఉన్నా, పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి కుల సంఘ నేతని కలిసి ఈ సమస్యని ప్రజల్లోకి తీసుకుపోవడంలో ఆయన 100% సఫలమైంది.
మన ఛానల్ ద్వారా వారితో చేసిన ఇంటర్వ్యూకి వచ్చిన రెస్పాన్స్ కానీ, మేము పూర్తి వివరాలతో చేసిన రోహింగ్యా వీడియో కానీ, ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ప్రజలు ఎంత ఆవేదనతో ఉన్నారు. ఇక మా టీం చేసిన 2 పాటలు, లిరిక్ రైటర్స్ కొరిడే పవన్ కుమార్ గారు అండ్ వంశీధర్ పార్నంది గారు రాసిన పదాలు జనాల గుండెల్లో నిప్పులు రాజేసినాయి. ఆ పాటల సభలో కూడా చాలా ఇంపాక్ట్ చూపించారు. హైందవ వీరుడా మాయకపు మానవుడా, వీరిని చేరదీయడం లేదు, శరణార్థులు కాదు, అక్రమ చొరబాట. కొట్టుర కొట్టు డప్పే కొట్టు, కొట్టుర కొట్టు డప్పే కొట్టు, ఊరువాడా ఏకమయ్యేలా. కొట్టుర కొట్టు తరిమి కొట్టు, కొట్టుర కొట్టు తరిమి కొట్టు, చీకటి రక్కసి దూరమయ్యేలా. చాలా మంది వ్యక్తులు ఆ పాటలు చూసి కూడా మేము వచ్చామన్నారు. ఇంత పెద్ద సభ జరిగితే, దేశం మొత్తం మాట్లాడాల్సిన సభ జరిగితే, నిజంగా మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ ఉంది? టీవీ ఛానల్స్ కి ఈ సభ కనిపించలేదా? లేక కనిపించినా మూగపోయినాయా? దేశం పక్కన పెట్టుకుని రాష్ట్రంలోని ఛానల్స్ కూడా ఈ సభను పట్టించుకోలేదు. ధర్మం గురించి మాట్లాడే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్ప ఏ ఒక్క పెద్ద మీడియా సంస్థ కూడా దీన్ని చూపించలేదు. మీరు చూపించినా చూపించకపోయినా ప్రజల్లో మార్పు వచ్చింది. శత్రువు ఎవరో వాళ్ళకి క్లారిటీ వచ్చింది. రోహింగ్యాలను వెళ్ళగొట్టాలని ప్రజలే స్వయంగా పిలుపునిస్తున్నారు. సెన్సర్ గారికి రిఫ్లెక్షన్ తరపున నేను ఒకటే విన్నవిస్తున్నాను. ఆ రోజు కూడా సభ అయిపోయిన తర్వాత వారిని ప్రత్యేకంగా కలిసి ఈ విషయం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. గతంలో కూడా ఇటువంటి సభలకి జనాలు లక్షల్లో వచ్చారు, కానీ అవి ప్రసంగాలకే పరిమితమైనవి. దేవాలయ భూముల గురించి అన్నారు, ఇంకేదో అన్నారు, కానీ ఏది కూడా ముందుకు పోలేదు. ఈ సభ కూడా కేవలం రాజకీయ నాయకుల అస్త్రంగా మాత్రమే మారిపోవద్దు. నిజంగా ఇది ప్రజల ఆశ. ఇది రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన మార్పుకి ప్రారంభం మాత్రం కావాలి. ప్రజలు సిద్ధంగా ఉన్న మార్పు కోసం చూస్తున్నారు. ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి ఒక స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేసి కార్యాచరణ మొదలుపెట్టారు. ఇది ఒక్క పార్టీ కోసమో నాయకుల కోసమో కాదు, ఇది మన ప్రజల కోసం, మన దేశం కోసం, మన ధర్మం కోసం. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున రిఫ్లెక్షన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ రోజు స్టేజ్ పైన కూడా అందరు గెస్టులు చాలా అద్భుతంగా మాట్లాడారు. నిజంగా వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి వచ్చిన కొన్ని వేల మంది వచ్చారు. వచ్చిన ప్రతి వ్యక్తికి ఒక క్లారిటీ వచ్చింది. నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి నమస్కరించి మరీ చెప్తున్నాను. నేను, నా పార్టీ, నా కులము అనే విషయాలన్నీ పక్కన పెట్టండి. సమాజం కోసం పనిచేయండి, ధర్మం కోసం పనిచేయండి, దేశం కోసం ఆలోచించండి. నిజంగా ఈ దేశం బాగుంటేనే మనం అందరం బాగుంటాం. ఆ తరువాతే మీ పార్టీ అయినా, మీ కులమైనా. ఈ ధర్మం పక్కకు పోతే ఎవ్వడు మిగలడు, ఇక్కడ అందరూ పోతారు. ఆల్రెడీ చూస్తున్నారు కదా దాదాపుగా చాలా మంది వచ్చారు అక్కడికి. కొన్ని వేల మందితో నేను మాట్లాడే ప్రయత్నం చేసిన అవన్నీ విజువల్స్ కూడా మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాం.